he said yes. Okay. So ఈరోజు నేను ఒక పర్టికులర్ బుక్ గురించి మాట్లాడబోతున్నాను అండ్ దిస్ ఇస్ రియలీ Sorry for interrupting. Can we see some video? Is it possible? వీడియో రావట్లేదు అంటున్నారు. Is it possible అంటున్నారు. Video. Yes. ఓకేనండి. Yes, ma'am. ఓకే. సో ఈ పర్టికులర్ బుక్ ఏమంటే దిస్ గ్రాబ్ మీ ఫ్రమ్ పేజ్ 1 అన్నమాట. సో నేమ్ ఆఫ్ ద బుక్ ఈజ్ ఐఎమ్ అకౌంటబుల్ అండ్ ఆథర్ శామ్ సిల్వర్స్టీన్. సో దిస్ ఇస్ నాట్ మీ టాకింగ్ టు యూ రైట్ నౌ, దిస్ ఇస్ శామ్ టాకింగ్ టు యూ. సో నేను జస్ట్ ఇట్ మేక్స్ మీ డిఫికల్ట్ అండి టు పిక్ అవుట్ ఆల్ ద గుడ్ పాయింట్స్ ఈ బుక్ నుంచి. సో జస్ట్ ఫ్యూ హైలైట్ చేసిన పాయింట్స్ నేను ఐ జస్ట్ షేర్. సో మనకి వాల్మార్ట్ అందరికీ తెలుసు కదా. సో వాల్మార్ట్ సిఇఓ డ్రేటన్ మెక్లిన్ ఏం చెప్పారంటే అకౌంటబిలిటీ అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ వర్డ్. ఇది మోస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మోస్ట్ డిఫికల్ట్ వర్డ్ ఏమన్నా ఉంది అని అంటే అది అకౌంటబిలిటీ అని అంట. అండ్ ఎందుకు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా వరకు వీ డోంట్ నో హౌ టు ఐడెంటిఫై ఇట్. అసలు అకౌంటబిలిటీ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలో తెలీదు అండ్ అసలు అది ఏంటో తెలీదు. రెండోది వి లైక్ ఇట్ ఇన్ అదర్స్, వేరే వాళ్ళలో అకౌంటబిలిటీ మనకు చాలా ఇష్టం అన్నమాట. బట్ వేర్ వి డోంట్ లైక్ ఇట్ ఇన్ అవర్ సెల్స్. అసలు అకౌంటబిలిటీ సో అండ్ సో పర్సన్ హీ ఈజ్ నాట్ అకౌంటబుల్ అని చెప్పడం చాలా ఈజీ. లేకపోతే ఎనీ సార్ట్ ఆఫ్ అలాంటి కైండ్ ఆఫ్ కమెంట్స్ ఉంటాయి కదా. ఓకే ఫైన్, లెట్ us థింక్ మన గురించి చూద్దాం, మన సంగతి ఏంటి. ఎవ్రీ న్యూ ఇయర్ వస్తుంది, లేకపోతే ఆంబే న్యూ ఇయర్ వస్తుంది, మాల్ హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుంటాము. సో ఎవ్రీ న్యూ ఇయర్ కి మనం గోల్స్ రాసుకుంటాం, చార్ట్స్ రాసుకుంటాం, అప్లైన్ తో కమిట్ అవుతా ఉంటాం, చాలా చాలా పారాగ్రాఫ్స్ పెట్టి టెక్స్ట్ చేస్తూ ఉంటాం. సో ఆర్ వి అకౌంటబుల్ ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. అండ్ అకౌంటబిలిటీ ఈజ్ ఆల్ అబౌట్ చాయిసెస్ అండ్ కమిట్మెంట్స్ అండి. ఎలాంటి చాయిసెస్ అంటే లైఫ్ పరంగా కానివ్వండి, ఆర్గనైజేషన్ పరంగా కానివ్వండి, అండ్ మన వరల్డ్, మన కైండ్ ఆఫ్ వరల్డ్ అండ్ సేమ్ కమిట్మెంట్స్, మనకు చేసుకుంటున్న కమిట్మెంట్ ఆల్సో అప్లైన్ కి ఇస్తున్న కమిట్మెంట్స్. అండ్ అకౌంటబిలిటీ ఈజ్ ఆల్ అబౌట్ చెకింగ్ ద మిర్రర్ ఫస్ట్. అండ్ అకౌంటబిలిటీలో సెల్ఫ్ చెకింగ్ మాత్రమే ఉంటుందన్నమాట. అకౌంటబిలిటీలో దేర్ ఇస్ నో ఎక్స్పెక్టేషన్స్. వేరే వాళ్ళ నుంచి మనం అకౌంటబిలిటీని ఎక్స్పెక్ట్ చేయడానికి వీలు లేదు. ఎగ్జాంపుల్ పేరెంట్స్ ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నారంట ఆథర్ ఇందులో. సో ఫస్ట్ ఆయన ఎలా ఫ్రేజ్ చేశారంటే, ఎవ్రీ పేరెంట్ అని నేను చెప్పాను, బట్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ పిల్లలతో డూ యాజ్ ఐ సే నాట్ యాజ్ ఐ డూ. సో నేను చెప్పింది చెయ్యి, పిల్లలతో మనం అంటాం కదా జనరల్, నేను చెప్పింది చెయ్యి బట్ నేను చేసేది చెయ్యొద్దు అంటాం. సో ఇది ఎంతవరకు వర్క్ అవుతుంది? ఇట్ డజంట్ వర్క్ కదా పేరెంటింగ్ లో. సో ఇది పేరెంటింగ్ లోనే కాదండి, ఈవెన్ ఎనీ రిలేషన్షిప్ లో కూడా అలాంటి ఫ్రేజెస్ పని చేయవు. అండ్ ఇది ఎలా ఉంటుందంటే టాకింగ్ ద టాక్ బట్ నాట్ వాకింగ్ ద వాక్. ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏ లీడర్, టైటిల్లో మనం లీడర్ కాకపోయినా, ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏ లీడర్ ఇన్ టైటిల్, బి ఏ లీడర్ ఇన్ యాక్షన్ పార్ట్ దగ్గర వి కెన్ బి లీడర్స్ నా. అండ్ నోయింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ లీడర్ అండ్ లీడర్ అండ్ మేనేజర్, దెర్ ఇస్ అ డిఫరెన్స్. సో లీడర్ అని అనుకుంటూ మేనేజర్ పనులు చేస్తున్నామో లేదో ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకుందాం. లీడర్ అనే వాళ్ళు హీ లీడ్స్ అండ్ క్రియేట్స్ విజన్, వెరస్ మేనేజర్ గోల్స్ అంటే ఇక్కడ ఒక పర్టికులర్ వాల్యూమో లేకపోతే జస్ట్ పని చేసుకుంటూ సెల్ఫ్ చెకింగ్ కానివ్వండి, సెల్ఫ్ గ్రోత్ కానివ్వండి, ఇవేం పట్టించుకోకుండా, పర్సనల్ గ్రోత్ కోచ్ చేయకుండా జస్ట్ ఒక ఎంప్లాయీస్ తో పని చేసినట్టు చేసుకుంటే అది మేనేజర్ పని అవుతుంది, నాట్ ఏ లీడర్స్ వర్క్. సో లెట్స్ ఆల్ అదొకసారి చెక్ చేసుకుందాం. అండ్ లీడర్ ఏం చేస్తారు? ఆంటర్ప్రెన్యూర్స్ ని క్రియేట్ చేస్తారు, కోచ్ చేస్తారు ఆంటర్ప్రెన్యూర్స్ ని, వేరాజ్ మేనేజర్ సేల్స్ పర్సన్ ని చేస్తారు. అండ్ సో నాకు ఈ బుక్ లో నన్ను ఈ బుక్ బాగా గ్రాప్ చేసింది ఎక్కడ అనంటే ఈ పర్టికులర్ క్వశ్చన్ లో అండి. ఆథర్ ని తన ఫ్రెండ్ డిసెంబర్ లో హీ కాల్స్ అప్ అండ్ అడుగుతారనమాట.
సో వాట్సాప్ ఏంటి, న్యూ ఇయర్ కదా, నీ ప్లాన్స్ ఏంటి అన్ని అడుగుతూ ఒక క్వశ్చన్ అడుగుతారు. వాట్ ఈస్ యువర్ వర్డ్ ఫర్ ద ఇయర్ సో అండ్ సో 2020 అని అడుగుతారు. సో మన ఆథర్ కి కాసేపు మాటలు లేవంట. సో దెన్ ఈయన ఏం ఆన్సర్ ఇవ్వాలో తెలియకుండా అడిగిన వ్యక్తినే తిరిగి అడుగుతారంట. ఆ వ్యక్తి నార్మల్ వ్యక్తి అయితే కాదు. సో ఆయన లైఫ్ లో మేబీ తను ఒక గొప్ప వ్యక్తిగా భావించే పర్సన్. సో ఆయన ఏం ఆన్సర్ ఇస్తారు అని అంటే, మై వర్డ్ ఫార్ ద ఇయర్, ఇంకా నెక్స్ట్ రాబోయే ఇయర్ కి ఏంటి అని అంటే గ్రాటిట్యూడ్ అని అంటారనమాట. సో నాకు ఆ పాయింట్ చాలా నచ్చింది. అండ్ లెట్స్ ఆల్ మేక్ ఏ మీనింగ్ఫుల్ కమిట్మెంట్స్ టు అవర్ సెల్స్. కమిట్మెంట్ అంటే మళ్ళీ ఇదే ఇయర్ మళ్ళీ గోడల పైన చార్ట్స్ ఉంటాయి, డేట్స్ మారుతూ ఉండటం కాదు. ఆ చార్ట్ మీద వేసిన డేట్ ప్రకారంగా మనం లెటర్స్ ఆల్ ఫుల్ఫిల్ ప్రతి చార్ట్ రాసావు, వెరీ గుడ్, శభాషణాలు అనమాట. చార్ట్ నవ్వుకోకూడదు, మళ్ళీ రాస్తున్నావా నన్ను అని అనుకోకూడదు. సో అండ్ ఇంకొక పాయింట్, ఆర్ యూ లుకింగ్ టు గో వైరల్ ఆర్ ఆర్ యూ లుకింగ్ టు క్రియేట్ ఎ లెగసీ? సో ఎగ్జాంపుల్ చెప్తానండి. వైరల్, మనం సోషల్ మీడియాని బిజినెస్ పరంగా అద్భుతంగా వాడుకోవచ్చు. అండ్ సేమ్ టైమ్ సోషల్ మీడియాలో కొన్ని స్టేటస్ నంబర్ ఆఫ్ వ్యూస్ కానివ్వండి, లైక్స్ కోసం కానివ్వండి, ఇప్పుడు రోడ్ లో మంచి పప్పి పోతా ఉంటే అది కూడా సూపర్ వైరల్ అయిపోతా ఉంది. బట్ థింక్ అబౌట్ లెగసీ. అండ్ ఈ బుక్ చాలా అమేజింగ్ బుక్ అండి. దిస్ వాస్ గివెన్ బై మణిపాల్, మాకు ఇచ్చారు. అండ్ సో మణిపాల్ అండ్ రేణుక. సో థ్యాంక్ యూ సో మచ్, షిరీస్ నారాయణ్. Yeah, let me continue. Yeah, let me continue. I am the next speaker basically. So I'll take it from here. I am going to talk about fixed mindset versus growth mindset. But fixed mindset, growth mindset గురించి నేను చెప్పే ముందు అందరూ చాలా బాగా మాట్లాడారు. All the speakers spoke extremely well. And especially after 1 minute, I got some message. Can you say the book name? Can you say the book name once again? Book name is I am accountable. I am accountable. Okay, the book name is I am accountable. Okay. సో మన అకేశ్వరరావు గారు అండ్ సుగుణ గారు ఎస్పెషలీ దే స్పోక్ అబౌట్ దిస్ క్వీన్. వాళ్ళు క్వీన్ యొక్క టెక్నికాలిటీతో పాటు మన సుగుణ మ్యామ్ వంటలన్నీ చూపించారు, వంటల లిస్ట్ కూడా చెప్పారు. బూరెలు గారు, పెప్పర్ చికెన్ ఏదో చెప్పారు. సో మీ అందరు కూడా ఇప్పుడు ఆ మూడ్ లో ఉంటారేమో అందరూ. లాలాజలం నోట్లో లాలాజలాలు ఊరింటాయి అందరికి. సో ఐ రికమెండ్ ఎవ్రీబడి టు ట్రై సమ్ డిషెస్. మీ చుట్టుపక్కల వాళ్ళని పిలిచి, దట్ ఈస్ డెఫినెట్లీ ఎ ట్రెమెండస్ వే ఆఫ్ బిల్డింగ్ ద బిజినెస్ అండ్ హెల్పింగ్ అదర్ పీపుల్. ఇప్పుడు వర్మ గారు చెప్పిన యాంటీ ఆక్సిడెంట్స్, లేదంటే బయోసి, న్యూట్రిలైట్ డెమోస్, వీటితో పాటు దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సర్వీసెస్. అండ్ అట్ ద సేమ్ టైం బిజినెస్ పరంగా మీకు చాలా ట్రెమెండస్ కస్టమర్స్ ఏర్పడే, ఇంకా లాంగ్ టర్మ్ కస్టమర్స్ ఏర్పడేందుకు వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఓకే, లెట్ మీ కమ్ టు మై టాపిక్, ఫిక్స్డ్ మైండ్ సెట్ వర్సెస్ గ్రోత్ మైండ్ సెట్. మీకు పేరులోనే ఉంది ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్, మైండ్ సెట్ అంటే మైండ్ ఈజ్ అబౌట్ బిలీఫ్స్. మైండ్ ఈజ్ అబౌట్ బిలీఫ్స్. ఓకే, ఎనీ పర్సన్ విల్ హ్యావ్ సర్టెన్ కైండ్ ఆఫ్ బిలీఫ్స్. ఆ బిలీఫ్ మనల్ని either it is going to take us to the next level or it is going to weigh us down, అలానే కింద కన్నా తీసుకుపోతుంది. ప్లీజ్, నేను ఇది మళ్ళీ చెప్తున్నా, there is nothing called status quo. మళ్ళీ మనం ఎక్కడ వాళ్ళం అక్కడనే ఉన్నాము అనేది ఒక అపోహ అన్నమాట. ఓకే, ఎదర్ మనం గ్రోన్ అవుతున్నాము లేదా గ్రో కావట్లేదు అంటే వెనక్కి వెళ్ళిపోతున్నాం అనమాట. రైట్? సో ఫిక్స్డ్ మైండ్ సెట్ పీపుల్, దే డీగ్రో ఇన్ దేర్ లైఫ్.
అండ్ గ్రోత్ మైండ్ సెట్. ఎవరికైతే గ్రోత్ మైండ్ సెట్ ఉంటుందో దే గ్రో ఇన్ దర్ లైఫ్. సో వాట్ ఆర్ దిస్ మైండ్ సెట్స్? మీకు ఐ మీన్ ఒక చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను యుఎస్ లో ఉన్నప్పుడు there was a situation. నేను చదువుతున్న ఒక యూనివర్సిటీలో there was a situation in which one of the professors there, కొత్తగా వచ్చిన ఒక ప్రొఫెసర్ జీనా మాథ్యూస్ అనేసి ఒక మ్యామ్ అన్నమాట, కొత్తగా వచ్చింది. ఆమె వేరే యూనివర్సిటీ నుంచి ఇక్కడికి వచ్చింది. ఆమెకి there was some issue. I cannot explain because I don't have that much time right now. ఆ ఇష్యూలో దాన్ని నేను నా చేతుల్లో ఉండే ఒకటే ఒక మార్గం ఏమంటే, ఆమె మీద నేను యూనివర్సిటీ డీన్ కి రిపోర్ట్ చేయాలి. రేసిజం అంటారు, మీకు ఐడియా ఉంటే. రేసిజం అంటే జాతి విద్వేషం ఏదో అంటారు కదా, డిపెండింగ్ ఆన్ ద కంట్రీ కావచ్చు, డిపెండింగ్ ఆన్ అవర్ బ్యాక్గ్రౌండ్ XYZ. So I wrote a letter to the dean of the university, and ఆ తర్వాత she got some memo అనుకోండి XYZ. ఆ సెమిస్టర్ అయినాక నాకు ఆ సబ్జెక్ట్ లో C గ్రేడ్ వచ్చింది. C గ్రేడ్ అంటే A plus is considered to be number 1, తర్వాత A, తర్వాత B+, తర్వాత B, తర్వాత C అంట. C is considered to be one of జాతి వివక్ష అంటే ఎవరో మెసేజ్ పెట్టినారు. ఓకే, ఎందుకు నువ్వు కష్టపడుతున్నావు? జాతి వివక్ష, మా ఈడిసి మీద జాతి వివక్ష జరిగింది అనేసి. ఓకే సో నాకు C గ్రేడ్ ఇచ్చింది. C గ్రేడ్ ఇచ్చింది. అది చిన్న కమ్యూనిటీ, ఇండియన్ కమ్యూనిటీ, చాలా చిన్న కమ్యూనిటీ, కేవలం 41-42 మంది ఉన్నాం. సో మా అందరి అది ఒక చర్చ అయిపోయింది అనమాట. ఒక చర్చనీయాంశం అంటే ఈ దేశం నుంచి ఆ దేశం పోయి అక్కడ అష్ట కష్టాలు పడి చదువుతున్న వాళ్ళల్లో వీడికి C గ్రేడ్ వచ్చింది అనేది ఒక టాక్ ఆఫ్ ఇండియన్ కమ్యూనిటీ లాగా. సో నా రూమ్ లో దానికి సంబంధించిన డిస్కషన్ జరుగుతుంది. ప్లీజ్ అండర్స్టాండ్, నేను ఈడీసీ కాదు. అప్పుడు రాజానారాయణ్ వాజ్ జస్ట్ ఎ స్టూడెంట్, మాస్టర్స్ చేసే ఒక స్టూడెంట్. ఎగ్జిక్యూటివ్ డైమండ్ మైండ్ సెట్లు ఇవేమీ లేవు. ఆ టైంలో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ నీ కెరియర్ అయిపోయింది, C గ్రేడ్ అంటే ఓయమ్మ, C గ్రేడ్ నీ లిస్ట్ లో C ఉంటే ఎట్లా నీ అనే ఒక థాట్ లో మాట్లాడుతున్నారు అనమాట. ఇప్పుడు వాళ్ళ మధ్య మనం ఉన్నాం అనుకోండి. నేను అంటే నా రూమ్మేట్స్, వాళ్ళందరూ రూమ్మేట్స్ ఇన్ ద సెన్స్ మల్టిపుల్ రూమ్స్ ఉంటాయి ఒకే హౌస్ లో. హౌస్ మేట్స్, నాట్ రూమ్మేట్స్, హౌస్ మేట్స్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ తమిళియన్స్. వాళ్ళందరూ ఎట్రా నాయనా నీకు C గ్రేడ్ వచ్చేసిందే అనేసి బాధపడిపోతున్నారు. అదే టైంలో నా రూమ్మేట్, నాట్ హౌస్ మేట్, నా రూమ్ లో, నేను ఈ అబ్బాయి గురించి నా సిడీస్ లో కూడా చెప్తాను, పవర్ఫుల్ మైండ్ ఈ అబ్బాయిది, ప్రవీణ్ సింగ్ అని, బీహార్ అన్నమాట. అబ్బాయి విన్నాడు ఒక పాయింట్ ఆఫ్ టైంలో చాలా లౌడ్ గా అరిచినాడు అనమాట. ఎవరే నీ ముయ్యన్రా, C అనేది ఒక గ్రేడ్ మాత్రమే. C ఈజ్ ఏ గ్రేడ్ గివెన్ ఆన్ ద పేపర్ మీద వచ్చిన ఒక గ్రేడ్, ఒక ఆమె ఇచ్చింది. అది ఎందుకు ఇచ్చిందో మన అందరికి తెలుసు. ఆ C అనేది నరేన్ కి వెనకాల, వాడు ఇంకా చాలా పచ్చి లాంగ్వేజ్ లో చెప్పినాడు, నరేన్ కి వెనకాల అతికి లేదు Cని. అంటే నరేను లైఫ్ లో నడుచుకుంటా పోతా అంటే అదిగో C నడుచుకుంటా పోతాంది అని ఎవడు చూడు. ఈ ఎపిసోడ్ ఇంతటితో అయిపోతుంది, మీరే గమనించుకోండి. ఇక్కడ నుంచి వాడు ఏం చేస్తాడనే దాని మీద చాలా డిపెండ్ అవుతుంది మీరేందనేసి. ఇప్పుడు 2 కైండ్ ఆఫ్ పీపుల్ అక్కడ. ఒకడు దాన్ని ఎట్లా చూసినాడంటే, ఒరే C ఏముందిరా నాయన, పేపర్లే ఉంటది, ఇట్ డజంట్ మ్యాటర్ ఎనీథింగ్ అనేది. ఇంకొకడు ఓఎమ C వచ్చిందంటే అది నీకు స్టాంప్ లో ఉండిపోతుంది, నీ అదేమంటారు దాన్ని, మార్క్ లిస్ట్ లో ఉంటది, ఎట్లా ఎప్పటికైనా. The danger is one set of people consider
situation like this as failures. Failure, failure. Another set of people, they consider this as failing. Failing, failing. Failing is growth mindset. Failure is fixed mindset. ఫెయిల్యూర్ అంటే నాకేదన్నా ఒక సెట్ బ్యాక్ వచ్చినప్పుడు, నాకేదన్నా ఒక ఎదురు దెబ్బ తగిలినప్పుడు ఇంక అయిపోయా, ఇంకా నా వల్ల కాదరా నాయన, నేను కోలుకోలేము, ఈ బిజినెస్ పరంగానే ఆలోచిస్తాము సార్. నేను అదే 5 మందితో చెప్పి చూసినా అండి బిజినెస్, నాకు ఎంతమంది ఇట్లా థింక్ చేసే వాళ్ళు ఉంటారు అనమాట. ఫిక్స్డ్ మైండ్ సెట్. దే జస్ట్ థింక్ see, this is not at all about failure. Failure అనేది మీరు గమనిస్తే, failure అనేది it is like accepting something which is final, ఒక స్టేట్మెంట్ లాగా అనమాట. ఫిక్స్డ్. ఫెయిలింగ్ అనేది ఇట్స్ ఏ ing అనేది ఎప్పుడు వాడతాము? ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఈరోజు ఫెయిల్ అవ్వాలి, రేపు ఫెయిల్ అవుతాము. ఐ మీన్ ఫెయిలింగ్ ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ థింగ్. ఫెయిలింగ్ అనేది, బికాస్ ఫెయిలింగ్ అనే దగ్గర మీకు నేర్చుకునే ఒక అవకాశం ఉంది. లెర్నింగ్ ఆపర్చునిటీస్ అంటారు. ఫెయిలింగ్ సిచ్యుయేషన్స్ ఆర్ లెర్నింగ్ ఆపర్చునిటీస్. బట్ ఫెయిల్యూర్ అంటే ఆ తర్వాత ఫుల్ స్టాప్ వచ్చేసింది, ఇంకా ఆ తర్వాత ఏం లేదు. ఆ తర్వాత నువ్వు నేర్చుకోవు, గ్రో కావు, ఏమీ కావు. డిబాకిల్ అంటారు, ఇంకా టోటల్ యూ విల్ గో డౌన్, రైట్? సో వాట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ యూ హ్యావ్ గాట్? బికాస్ యు ఆర్ ఇన్ ఎ బిజినెస్ వేర్ యూ విల్ బి టాకింగ్ టు పీపుల్. చాలా మందిలో ఈ మైండ్ సెట్స్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే, ఫిక్స్డ్ మైండ్ సెట్ పీపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషుల్లోకి వెళ్ళి మాట్లాడేందుకు కూడా, నేను ఈ బిజినెస్ పరంగానే మీతో మాట్లాడుతున్నా, ఫిక్స్డ్ మైండ్ సెట్ పీపుల్ మనుషులో వెళ్ళి మాట్లాడేందుకు కూడా దే ఐ మీన్ హెజిటేట్. అన్ని మాకు సమకూరాలా, అన్ని రైట్ గా ఉండాలా, ఇంకా మేము నేర్చుకోవాలా, ఇంకా ఇట్లా ఉండాలా, ఇంకా సిచ్యుయేషన్ సెట్ కావాలా, ఇంకా బికాస్ దే థింక్ దెర్ ఈస్ something that they need to know more. Growth mindset people, they just go, they just jump into the game. ఫస్ట్ గేమ్లోకి దూకి ఆడుతూ నేర్చుకుంటారు. చాలా ఇంపార్టెంట్ ఇది. మేమందరం బిజినెస్ అట్నే డెవలప్ చేస్తున్నాం. గ్రోత్ మైండ్ సెట్. ఫిక్స్డ్ మైండ్ సెట్ పీపుల్, నాకు ఇంకా తెలియాలేమో, ఇందాక వర్మ డెమో చేశాడు, ఆ డెమో నాకు తెలియాలా, ఇంకా నేను నేర్చుకోవాలా. క్వీన్ గురించి, అయ్యో క్వీన్ గురించి నాకు తెలియదే, ఇప్పుడు క్వీన్ గురించి నెక్స్ట్ డెమో సెషన్ ఎక్కడ చేద్దాం. క్వీన్ గురించి సెషన్స్ అటెండ్ అవ్వండి, డెమోస్ నేర్చుకోండి, ఇంకోటి చేయండి. బట్ అవన్నీ మీ బిజినెస్ ని ఆపకూడదు. ఇప్పుడు ఏముందో దాంతో చేస్తూ అవి కూడా నేర్చుకోవాలి. దట్ ఈస్ గ్రోత్ మైండ్ సెట్. బికాస్ ఇందాకే చెప్పాను, లెర్నింగ్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. అండ్ వన్ మోర్ థింగ్, ఫిక్స్డ్ మైండ్ సెట్ పీపుల్, దే థింక్ నేను అన్ని పర్ఫెక్ట్ ఉన్నాను బా, నా చుట్టుపక్కల వాళ్ళే ఎవరు ఎండం లేదు నా మాట, ఇంకా వాళ్ళే నేర్చుకోవాలా, వాళ్ళే మారాలా అనేది ఫిక్స్డ్ మైండ్ సెట్ పీపుల్ థింకింగ్. గ్రోత్ మైండ్ సెట్ వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే, నేను మారాలా, వాళ్ళు కాదు. ప్లీజ్ అండర్స్టాండ్, ఏమన్నా చేంజ్ జరగాల్సి ఉంటే మనలో జరగాలి. ప్రపంచము మారాలి, నా చుట్టుపక్కల వాళ్ళు మారాలి, నా అప్లయన్స్ మారాలి, నా అప్లయన్స్ చేంజ్ అవ్వాలి, నా డౌన్ లైన్స్ మారాలి, మా క్రాస్ లైన్స్ ఏందో ఎట్లున్నారు అనుకునేటోడు ఫిక్స్డ్ మైండ్ సెట్. డేంజరస్ సైన్ ఇది. నువ్వు మాత్రమే మారాలి. ఐ షుడ్ చేంజ్. ఐఎమ్ ద ఓన్లీ పర్సన్. బికాస్ ఇందాక అంజలి చెప్పినట్టు, నా వరల్డ్ అంటే ఏమంటే, నా మిర్రర్ లో కనపడేది నా వరల్డ్. అప్ లైన్లు మారాలి, డౌన్ లైన్లు మారాలి, వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి అనుకుంటా అంటే నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. యువర్ బిజినెస్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఇందాక అంజలి స్పోక్, you have a managerial mentality. Growth mindset is thinking that you have to change. I know these many people who have these many complaints on uplines మీద ఇన్ని కంప్లైంట్లు, క్రాస్ లైన్స్ మీద ఇన్ని కంప్లైంట్లు, డౌన్ లైన్స్ మీద ఇన్ని కంప్లైంట్లు. వీళ్ళు ఎత్తిపోయినారు అనమాట, వ్యాపారంలోనే లేరు. ఫిక్స్డ్ మైండ్ సెట్. ఫిక్స్డ్ గ్రోత్ మైండ్ సెట్. I don't have anything to do with my upline. I don't have any complaints. ఏదైనా చేంజ్ జరగాలంటే నాలో జరగాల. నేనేమైనా బుక్స్ ఎక్కువ చదవాలా, నేను ప్రాసెస్ సంబంధించిన మెథడ్స్, టెక్నిక్స్ నేర్చుకోవాలన్నా, లేదా డెమోస్ నేర్చుకోవాలా, వెళ్ళి మాట్లాడాలా. ఇట్స్ ఆల్ అబౌట్ మీ అండ్ మీ అలోన్.
And fixed mindset people, they want people to recognize their talents. నాకు ఇంకా సరైన గుర్తింపు రాలేదు, నేను ఉండే పొజిషన్కి నేను ఇంకా గుర్తించబడాలి, నాకుండే క్వాలిటీస్కి నాకుండే అర్హతలకి నేను ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండాలి, కానీ నేను ఇక్కడనే ఉన్నాను అని థింక్ చేసే వాళ్ళు ఫిక్స్డ్ మైండ్ సెట్ పీపుల్. గ్రోత్ మైండ్ సెట్ పీపుల్ ఎట్లా ఆలోచిస్తారంటే, నేను ఎక్కడున్నానో నూతన సృష్టిగా ఓకే, నేను ఎక్కడున్నానో పర్ఫెక్ట్ గా ఆ ప్లేస్ లోనే నేను ఉండేందుకు డెస్టైన్డ్. ఎందుకంటే నేను చేసే పనులు ఇట్లా, నా బిజినెస్ ఇట్లా ఉంది కాబట్టి నేను ఇక్కడ సెట్ అయినాను, నెక్స్ట్ కొన్ని మార్పులు చేసుకుంటే నేను నెక్స్ట్ లెవెల్కి పోతాను అని నీవు రెస్పాన్సిబిలిటీ నువ్వు యాక్సెప్ట్ చేసుకుంటే నువ్వు గ్రోత్ మైండ్ సెట్. లేదంటే నేను ఇంకా వేరే లెవెల్లో ఉండాలి బా, మన దానిలో మన టాలెంట్కి మన దీనికి ఇది కాదు అనుకునేటోడు ఫిక్స్డ్ మైండ్ సెట్. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి, దిస్ ఈస్ వెరీ ట్రికీ. ఫిక్స్డ్ మైండ్ సెట్ పీపుల్ ఒక పొజిషన్, ఉదాహరణకి డైమండ్ అనే దాని గురించి కలలు కంటారు, ఎఫర్ట్ పెడతారు, చాలా ఎఫర్ట్ పెట్టాలనుకుంటారు, ప్లస్ దే విల్ బి క్రేవింగ్ ఫర్ ఇట్, ఎలా అయినా పోవాలనేసి. బట్ వాళ్ళని కొంచెం వెనక్కి తట్టేదేమంటే, ఇంత పని మేము చేయలేము, ఇంత డిసిప్లిన్ మేము చేసుకోలేము, కానీ డైమండ్ అవ్వాలి. దట్ ఈస్ ఫిక్స్డ్ మైండ్ సెట్. గ్రోత్ మైండ్ సెట్ పీపుల్ ఆనెస్ట్గా చెప్తున్నా, డైమండ్ గురించి పెద్దగా ఆలోచించారు, కానీ డైమండ్ అయిపోతారు. లెస్ ఎఫర్ట్ అంటారు, పెద్దగా మీకు వాళ్ళు పని చేసినట్టు కూడా కనపడదు. ఎందుకంటే గ్రోత్ మైండ్ సెట్లో యూ లవ్ వాట్ యూ డూ. మీరు మీటింగ్స్ గో రూబీ అటెండ్ అవ్వడం, యూ లవ్ గో రూబీ. మీరు సెమినార్స్ అటెండ్ అవ్వడం, మీరు వర్క్ చేసేది, మీకు క్వీన్ డెమోస్ కానీ, మీరు పీపుల్తో మాట్లాడేది కానీ, అన్ని ఆస్పెక్ట్స్తో మీరు లవ్లో ఉంటారు. సో మీకు వర్కే కనబడదు. సో మీకు గ్రోత్ అనేది బై ప్రోడక్ట్. మీకు వచ్చే డబ్బులు బై ప్రోడక్ట్, మీకు వచ్చే సక్సెస్ కూడా సైడ్లోంచి వచ్చేదన్నమాట. ఫిక్స్డ్ మైండ్ సెట్ వాళ్ళకి వాళ్ళ సక్సెస్ అవ్వాలనుకునేది వాళ్ళు ఆ రిజల్ట్ కోసం తప్పిస్తా అంటారనమాట. ఎట్లయినా సరే నేను ఈ లెవెల్కి రీచ్ కావాలని. దట్స్ అబౌట్ ఫిక్స్డ్ మైండ్ సెట్. అండ్ గ్రోత్ మైండ్ సెట్, their journey will be lots of fun. They'll be enjoying the business each and every moment. They will almost oka paata paadnattu aata annattu business build chesta antaru. That is growth mindset. Fixed mindset, they will have lots of complaints, they will have pain, they feel that mem deeniki sacrifices chestunnam, tyagalu chestunnamani. Inga result em untadi, at some point adantha kuda aagipotadi. Okay, so try to understand. We want people to realize, indaka Murli cheptunnattu, transformation anedi jaragadam modulu pedte everyone is going to be in the growth mindset, because that is the only place where we are all going to grow. Okay, and idi nenu meeku chaana takku cheppanu. There is this book called mindset, the new psychology of success. Mindset anesi ఇది మన ఫేజెస్ లో కూడా నేను రాస్తున్నాను అనమాట. ఫేజ్ ఏలో దీన్ని మీరు కంప్లీట్ చేయాలనేసి కెరోల్ డ్వెక్ అనేసి, Carol Dweck అనేసి, షీ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్. అండ్ ఇట్స్ వెరీ పవర్ఫుల్ బుక్ ఆన్ డెవలపింగ్ ఏ గ్రోత్ మైండ్ సెట్. మనం ఎక్కడున్నాం, ఏం మార్పులు చేసుకోవాలని. అండ్ ఇంకొకటి, ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ ఉండే ఈ ఏజ్ లో, 21st centuryలో ఫిక్స్డ్ మైండ్ సెట్ పీపుల్ ఇవన్నీ నా వల్ల యాడ్ అవుతాయి స్వామి, ఇవన్నీ నేను యాడ్ చేయగలుగుతాను, ఇవన్నీ నాకు ఎప్పుడో ఇంతకు ముందు అయితే చేసిండొచ్చు, ఇప్పుడు ఎక్కడ నేర్చుకోగలము అని అనుకుంటా అంటారు కొంతమంది ఫిక్స్డ్ మైండ్ సెట్ పీపుల్. దట్ ఈస్ లైక్ స్టూపిడిటీ. ఎందుకంటే 21st centuryలో ఇవన్నీ
అప్పుడో నేను ఎప్పుడో తెలుసుకునిండాలా, లేదంటే మనం ఇప్పుడాడ నేర్చుకుంటాము, ఇవంతా దే ఆర్ ద ఎనిమీ టర్మ్స్, మనకుండే శత్రువులు. డిజిటల్ ఎడ్యుకేషన్ ఇప్పుడు మీకు ఈ ఆల్మోస్ట్ 370-400 మంది ఇక్కడ ఎడ్యుకేట్ అవుతున్నారు. మీరు అనుకుంటే ఇక్కడ నుంచి 1 year లోపల ఒక 50-60 మందిని మీ టీమ్స్ లో ఈ ఎడ్యుకేషన్ లో మీరు పార్టిసిపేట్ చేపియచ్చు. ఎన్ని ఫీల్డ్స్ లో ఎంత ఎడ్యుకేషన్ ఇక్కడ అందుతోంది. ఈ ఎడ్యుకేషన్ ని, డిజిటల్ ఎడ్యుకేషన్ ఇన్ 21st century మీరు ఉపయోగించుకోగలిగితే I mean, you have one of the tremendous growth mindsets in 21st century. ఇది మాత్రమే 21st century లో మీకు కావాల్సింది అనమాట. హౌ టు యూటిలైజ్ దిస్ పర్టికులర్ ఎడ్యుకేషన్. ఓకే, మేము మాకు తెలియదే, మేము ఇప్పుడు ఎక్కడ నేర్చుకోవాలా, ఎవరికి పెద్దగా ఏమీ తెలియదు. అందరికి, నాకు మీకు అందరికి, మనందరం నేర్చుకునేకే ఇక్కడ కనెక్ట్ అవుతున్నాం, రెగ్యులర్ గా కనెక్ట్ అవుతాము. ఇట్లాంటి సెమినార్స్ కండక్ట్ చేస్తాం, యూత్ సమ్మిట్ జరుగుతుంది. దేర్ ఆర్ సో మెనీ ప్లాట్ఫామ్స్. మరి how open are you to learning all this stuff? That shows how growth mind you have got. Okay, so all the best and nice talking to you. Let's meet in the next space meeting. All the best. Thank you, sir. Thank you, Anjali ma'am. Thank you, sir. Yeah. Good night, sir. Good night, everyone. Bye.